బిగ్ బాస్ సీజన్ 8లో రెండో వారం నామినేషన్స్ వేడివేడిగా జరిగాయి. నిన్న జరిగిన నామినేషన్స్ లో ముందుగా కిరాక్ సీతకు సోనియాకు పెద్ద గొడవే జరిగింది. సోనియా సీతను నామినేట్ చేసింది. దానికి ఆమె చెప్పిన రీజన్ పై సీత మండిపడింది. గట్టిగానే ఇచ్చిపడేసింది. ఆ తర్వాత విష్ణుప్రియ సోనియాను నామినేట్ చేసింది. గత వారం జరిగిన నిఖిల్ ఇష్యూ గురించి మాట్లాడుతూ, నేను అన్నదానికి సారీ చెప్పా కానీ నా పైన అడల్టరీ అనే ముద్ర వేశారు మీరు, దానికి నాకు సారీ చెప్పలేదు అని విష్ణుప్రియ చెప్పింది. దానికి సోనియా వాదించింది, నీకు అది కామెడీ ఏమో కానీ నాకు కాదు, మన ఇద్దరి మధ్య ఆ ర్యాపో లేదు, నాకు అది అడల్టరీనే అని సోనియా సీరియస్ గా చెప్పింది. నేను ఏం అడల్టరీ జోక్స్ వేసా చెప్పండి అని విష్ణుప్రియ అడిగితే, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత గొప్పదాన్ని కాదు అంటూ సోనియా అంది. ఒకళ్ళే తెలివైనోళ్లు కాదు, పిల్ల బచ్చా జోకులేసుకునేదాన్ని అడల్టరీ అని ఎట్లా అంటారు అని మరోసారి విష్ణుప్రియ అడిగేసరికి బరాబర్ ఇప్పుడు కూడా అంటూ వాదించింది సోనియా. ఆ తర్వాత సోనియా బ్యాలెన్స్ తప్పింది. బట్టలు సరిగ్గా వేసుకొని ఒక మనిషి పక్కన నిల్చోవాలన్నది కూడా నీకు తెలీదు, ఆయన ఒకవైపు అన్కంఫర్టబుల్ అంటున్నా కూడా ఆయన పక్కకే వెళ్లి నిల్చొని చేసిందంతా ఏంటి, నీ మాటలు చేతలు హౌస్ లో అందరికీ అలానే అనిపిస్తాయి అని అంది సోనియా. దానికి విష్ణుప్రియ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఎవరు నా వల్ల అలా ఫీల్ అయ్యారో వాళ్ళు చెబుతారు, వాళ్ళ గురించి మీరెందుకు చెప్పడం, దేవుడిచ్చిన జ్ఞానాన్ని విద్యని కరెక్ట్ గా వాడాలి అంటూ సోనియాపై కౌంటర్ వేసింది విష్ణుప్రియ. సీత విష్ణుప్రియ ఇద్దరు సోనియాపై విరుచుకుపడ్డారు. అటు సోనియా కూడా ఎక్కడా తగ్గకుండా ఇద్దరిపై మాటల యుద్ధం చేసింది. మొన్నటికి ముద్దగుమ్మల మధ్య గట్టిగానే నామినేషన్స్ రచ్చ జరిగింది.